అదేవిధంగా తర్వాత అవార్డు గ్రహీత డాక్టర్ శ్రీ సంజీవరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. సో ముందుగా సంజీవరావు గారికి ఒక చిరు సత్కారం, చిరు సన్మానం జరుగుతుంది ప్రైమ్ నైన్ న్యూస్ CEO గారి చేతుల మీదుగా. ఆ తర్వాత వారి అమూల్యమైనటువంటి సందేశాన్ని కూడా మరి అందరికీ వివరించవలసిందిగా కోరుకుంటాను. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, తర్వాత నా కొలీగ్ డాక్టర్స్కి, మరియు అవార్డు గ్రహీతలకి, మరియు ప్రైమ్ నైన్ సిబ్బంది అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇవాళ మనము ఈ డాక్టర్స్ డే అనేది సెలబ్రేషన్ చేయడం అనేది చాలా అవసరం. ఎందుకంటే ప్రజల్లో అవగాహన తీసుకెళ్ళటం వైద్యం మీద ఒకటైతే, రెండు డాక్టర్ మీద ఒక ఈ రోజుల్లో పాత రోజులకి ఈ రోజులకి డాక్టర్ మీద ఉన్న భావన ఏదైతే పూర్వ భావన ఉందో అది మళ్ళీ తిరిగి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా మన సమాజంలో ఉంది. ఎందుకని చెప్తున్నానంటే మా ఫాదర్ కూడా, అంటే మా నాన్నగారు కూడా డాక్టరే, ఇప్పుడు నేను డాక్టరే, మా ఇంట్లో అందరం డాక్టర్స్మే. ఇప్పుడు మా బ్రదర్ కానీ సిస్టర్ కానీ వాట్ ఎవర్, నా వైఫ్ కానీ అందరూ డాక్టర్స్మే. సో ఆ జనరేషన్కి ఈ జనరేషన్కి నేను ఆ వ్యత్యాసాన్ని చూస్తూ ఉన్నాను పేషెంట్స్లో. కొంతవరకు కోవిడ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ప్రజల్లో అవగాహన మారడము, డాక్టర్స్ యొక్క మళ్ళీ ఆ ప్రాముఖ్యత ఏంటనేది తెలియటము, ఇవన్నీ జరిగినాయి. సో స్టిల్ ఇలాంటి కార్యక్రమాలు తెలియచేయటం వల్ల డాక్టర్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, సమాజానికి మన ఒక సమాజంలో ఒక డాక్టర్స్ ఒక నీడ్ ఏంటి అనేది కూడా అందరికీ కంపల్సరీ అర్థమవుతుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే కోవిడ్ టైంలో ఒక ఊర్లో ఒక హాస్పిటల్, అంటే ఒక హాస్పిటల్కి ఎంత ఎక్విప్మెంట్ ఉంటే ఎన్ని ప్రాణాలు కాపాడగల సామర్థ్యం ఉందనేది ప్రజలు చాలామందికి అర్థమైంది. ఎందుకంటే మాకే ఒక వెస్ట్ గోదావరి రూరల్ ఏరియాలో ఒక హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్లో ఆక్సిజన్ ఫెసిలిటీ, ICU ఫెసిలిటీ, అంతకుముందు అలాంటి హాస్పిటల్స్ ఆ ఊర్లో లేవు. కానీ ఇది ఎస్టాబ్లిష్మెంట్ అవటం వల్ల కోవిడ్లో ఎన్నో వేల ప్రాణాలు కాపాడగలిగాము. అంటే హైదరాబాదే రావాలి, లేకపోతే దగ్గరలో ఉన్న మేజర్ సిటీస్కే వెళ్ళి ప్రాణాలు కాపాడడం కాదు, మన ఊర్లో కూడా ఒక హాస్పిటల్ ఫెసిలిటీ ఎంత ఉంది, నీడ్ ఎంత ఉంది అనేది ప్రజల్లోకి ఇంపార్టెన్స్ అనేది కోవిడ్ వల్ల చాలామందికి అవగాహన వచ్చింది. సో అలాంటి ముఖ్యం ఆ టైంలో డాక్టర్స్ ఎంత రిస్క్ తీసుకొని లైఫ్ను కూడా పణంగా పెట్టి ముందుకెళ్ళి మన అందరు ప్రాణాలు కాపాడతారు అనేది కొంతవరకు చాలామందికి అర్థమైంది. కమింగ్ టు ఇంకో థింగ్ ఏంటంటే, మనకి ఒక డాక్టర్కి కావాల్సింది సేవా దృక్పథం డెఫినెట్గా. రెండు, సమాజానికి మనం ఏదన్నా ఇన్నోవేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇందాక అనుకున్నాం, అంటే ఈ వైద్య ప్రక్రియని ఇంకా మెరుగు ఎలా పరచాలి, మనం ఏం చేయాలి, ఇంకా ఈ బాధల్ని ఈ పేషెంట్కి మనము తీర్చాలంటే మనము ఒక రీసెర్చ్ కూడా, అంటే రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ టెక్నాలజీ మీద కూడా ఆధారపడాల్సి ఉంటుంది. దానికి కూడా పడినప్పుడే మనకి ఈ ఫీల్డ్ అనేది, మెడికల్ ఫీల్డ్ అనేది ముందుకెళ్తుంది డెఫినెట్గా. ఇప్పుడు మేము ఏం చేస్తామంటే, చాలామంది క్లినికల్గా, అంటే నేను వాస్కులర్ సర్జన్ని, అంటే రక్తనాళాలకు సంబంధించిన డాక్టర్ని, మేము చాలా అరుదుగా ఉంటాము, సిటీలోనే 5-6 ఉంటాం. సో దీనికి ఏంటంటే, ఇది మన ఇండియాలో అనేది ఒక అడ్వాన్స్డ్ ఫీల్డ్ అనమాట. ఇంతకాలం ఏంటి, మనకి ఈ రక్తనాళాల్లో బ్లాక్స్ వచ్చినాయి, లేకపోతే బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ వెజల్ బ్లాక్ అయింది, లేకపోతే వేళ్ళు నల్లబడినాయి, ఓన్లీ దానికి యాక్సిడెంట్లో, ఇందాక మన యాక్సిడెంట్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు యాక్సిడెంట్లో రక్తనాళం కట్ అయింది, దానికి ఒకటే ట్రీట్మెంట్, కాలు తీసేసేయాలి, అక్కడి వరకు కాలు తీసేసి పంపించేయాలి, అంతవరకే ఉండేది. ఇప్పుడు మా ఫీల్డ్, ఈ వాస్కులర్ సర్జరీ అనే కొత్త ఫీల్డ్ వచ్చిన తర్వాత, ఇదివరకు ఓన్లీ US, UK ఇలాంటి కంట్రీస్లోనే అవైలబుల్గా ఉండేది. మన ఇండియాలో ఈ ఫీల్డ్ స్టార్ట్ అయిన తర్వాత మేము ఆ బ్లాక్ అయిన రక్తనాళాలని డిఫరెంట్ ప్రక్రియలు, స్టంట్లు వేయటం ద్వారా కానీ, సర్జరీ చేయటం ద్వారా కానీ,
ఈ రక్తనాళాలు బ్లాక్స్ ఓపెన్ చేసి మళ్ళీ రీవాస్కులరైజ్ చేసి కాలు పోయేదాన్ని మనం కాపాడడము, చెయ్యి పోయేదాన్ని మనం కాపాడడము, కొన్ని ఈ బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాలు బ్లాక్ అయిన దాన్ని మనం ఈ స్ట్రోక్ రాకుండా ముందుగానే కెరోటిడ్ ఎండాట్రాక్టమీ కానీ స్టంటింగ్స్ కానీ ఇలాంటి అన్ని ప్రక్రియల ద్వారా మనం కాపాడగలుగుతున్నాం. సో దీనికి నేను ఒక్కడనే సర్జరీ చేస్తానంటే కాదు, దానికి రీసెర్చ్ అనేది చాలా అవసరం. ఇప్పుడు ఇందాక మాట్లాడుకుంటున్నట్టు ఇప్పుడు మారుతి గారు ఒక బయోడిగ్రేడబుల్ స్టంట్ అనేది డెవలప్ చేశామని ఇప్పుడు చెప్తున్నారు, ఏది గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్లో. అదే 10 ఏళ్ల క్రితం నేను దాని మీద ఒక పేపర్ రాశాను. మన ఇండియాలో చాలామందికి అప్పుడు బయోడిగ్రేడబుల్ స్టంట్స్ అనేవి లేవు. అప్పుడు బేర్ మెటాలిక్ స్టంట్స్ అనేవి వేసేవాళ్ళు. ఏది ఈసోఫాగస్ అంటే మనం అన్నవాహిక అంటాము, మన లోపల తీసుకునే మొత్తం గొట్టంలోకి అప్పుడు ఓన్లీ బేర్ మెటాలిక్ స్టంట్స్ అని వేసాం. నేను అప్పుడు హైదరాబాద్లో అప్పుడు నేను జనరల్ సర్జరీ పీజీ చేస్తున్నాను. నాది ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ వాస్కులర్ సర్జరీకి వచ్చిన తర్వాత కాకముందు 10 ఏళ్ల క్రితం నేను చెప్తున్నా. సో ఆ రోజుల్లో ఈ స్టంట్స్ వేయడం వల్ల ఆ స్టంట్స్ మైగ్రేట్ అయ్యి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఇలా వస్తున్నాయని ఫస్ట్ ప్రపంచానికి తెలియాలంటే ఫస్ట్ నేను రాయాలి ఒక పేపర్. ఓకే చూడండి, ఇలాంటి స్టంట్స్ వేయటం వల్ల ఈ పేషెంట్స్కి ఇన్ని కాంప్లికేషన్స్ వస్తున్నాయి అనేది నేను రిపోర్ట్ చేశాను. సో వాళ్ళు అది చదివి ఓకే అంటే నేను ఈ స్టంట్ వేయటం వల్ల ఇలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఈ ఇబ్బందికి నేను ఏదో ఒకటి ఒక కొత్తదనం తరహా టెక్నాలజీ తేవాలి అని ప్రపంచానికి నేను చెప్పాలంటే ఫస్ట్ నేను ఇది రీసెర్చ్ కింద ఒక పేపర్ రాయాలి. సో అలా 10 ఏళ్ల క్రితం రాస్తే ఇప్పుడు ఆయన బేర్ మెటాలిక్ స్టంట్స్ డెవలప్ చేస్తున్నాము గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్లో అని చెప్తున్నారు. సో తర్వాత నేను ఫీల్డ్ డైవర్ట్ అయ్యి ఇప్పుడు వాస్కులర్ సర్జరీకి వచ్చి ఇప్పుడు వాస్కులర్ సర్జరీలో మేము బయోడిగ్రేడబుల్ స్టంట్స్ అనేవి వాడుతున్నాం రెగ్యులర్గా. సో దీని అంతటికి కావాలంటే మనం రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ చేస్తే అప్పుడు మనం పీపుల్ యొక్క బెటర్మెంట్కి హెల్ప్ చేయగలం యాజ్ ఎ డాక్టర్స్ కింద. అది వేరియస్ ఫీల్డ్స్లో ఉంటాయి. ఒక ఫిజియోథెరపీ ఫీల్డ్లో రకరకాల కొత్త ఇన్నోవేటివ్ టెక్నిక్స్ వచ్చినాయి, లైక్ మల్టిపుల్ థింగ్స్. కానీ అది రావాలి అంటే ఫస్ట్ మనము మన వైపు నుంచి ప్రపంచానికి తెలియచేయాలి, ఈ ప్రాబ్లమ్స్తో మన పేషెంట్స్ ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్తో కూడా ఇబ్బంది పడుతున్నారు, సంథింగ్ న్యూ వీ వాంట్. సో అలా మనం చేసినప్పుడు మనం డెఫినెట్గా మన ఇన్నోవేషన్తో పాటు పీపుల్కి హెల్ప్ చేయగలుగుతాం. సో అలాగే మనం బ్లడ్ వెజల్స్లో కాల్షియంకి ఇన్ని రోజులు మనకు ఒక సొల్యూషన్ ఉండేది కాదు. ఫస్ట్ టైం పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజెస్లో కాల్షియంకి షాక్ వేవ్ లిథోట్రిప్సీ అనే కొత్త టెక్నాలజీ ఫస్ట్ టైం నేను వాడాను. నేను వాడడం తర్వాత ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా ఎన్నో కేసెస్ జరుగుతున్నాయి. స్టిల్ ఆల్ ఓవర్ ఇండియాలోనే నేను హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ చేశాను. బట్ అయినప్పటికీ ఆ ఛాలెంజ్ నేను తీసుకొని ముందుకు వెళ్ళగలిగాను కాబట్టి ఈ కాల్షియం వల్ల రీస్టినోసిస్ అయిపోతుంది, స్టంట్ వేస్తే స్టంట్ బ్లాక్ అయిపోతుంది, దీనికి ఎలా మనం హెల్ప్ చేయాలి అనే ఒక థాట్తో నేను అది ఓన్లీ కొరనరీస్కే వాడారు, అంటే హార్ట్ వరకే వాడేవాళ్ళు. కాళ్ళల్లో రక్తనాళాలకు ఎవరు ఆ టెక్నాలజీ యూజ్ చేయలేకపోయారు. ఇప్పుడు అది యూజ్ చేసిన తర్వాత ఇట్ బికేమ్ లైక్ అంటే ఆ టెక్నాలజీ ఏంటంటే మనం కిడ్నీ స్టోన్ని ఒక షాక్ వేవ్తో ఎలా బ్రేక్ చేస్తామో కాళ్ళల్లో ఉన్న రక్తనాళాలకు కాల్షియం కూడా ఆ షాక్ వేవ్తో మనం బ్రేక్ చేస్తాం అన్నమాట. సో ఇలాంటి టెక్నాలజీస్ ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి. రీజనరేటివ్లో స్టెమ్ సెల్స్ యూజ్ చేస్తున్నాము, మల్టిపుల్ ఎక్కడ మనం స్టంట్ వేసిన బైపాస్ చేసిన రక్తనాళం ఓపెన్ అవ్వని దానిలో రీజనరేటివ్ మెడిసిన్ వాడుతున్నాము. ఇలాగా మనకి ఒక సైన్స్ అనేది కూడా డెవలప్ అవ్వాలి. అది అవుతేనే మనకు మానవాళికి కూడా హెల్ప్ అవుతుంది. దానికి ఓన్లీ డాక్టర్స్ డైలీ మనం పేషెంట్ చూసామా, ఈరోజు రాత్రికి ఎన్ని సర్జరీస్ అయిపోయినాయి, ఈ పడుకున్నాము అని అంటే ఆ రోజుతో అక్కడ ఆ టెక్నాలజీ ఎప్పటికీ డెవలప్ అవ్వదండి. సో యాజ్ ఏ క్లినిషియన్ అంటే మనకు అందరికీ ముఖ్యం, డెఫినెట్గా మనం పేషెంట్స్ చూసి సర్జరీస్ చేస్తేనే ఒక డాక్టర్కి ఆ వెలుగు అనేది వస్తుంది. ఇప్పుడు ఎవరైనా ఆ సర్జరీస్ చేయకుండా ఉంటే రాదు. బట్ దాంతోపాటు ఈ రీసెర్చ్ మీద కూడా కొంచెం అవగాహన పెట్టి, సో ఈ క్లినికల్ రీసెర్చ్ అండ్ R&D అనేది కూడా మనం డెవలప్ చేసినట్టయితే డెఫినెట్గా మనకి ఇలాంటి న్యూ టెక్నాలజీస్ ఇంకో చాలామందికి హెల్ప్ అవుతాయి. దాంతోపాటు ఇంకోటి ఇందాక మనం చెప్పాం సేవా దృక్పథం, అది డెఫినెట్గా డాక్టర్స్కి కావాల్సి వస్తుందండి. దానికి మనం ఎలా అలవాటు చేసుకోవాలంటే మనకి అది ఫస్ట్ నుంచి ఒక లోపల నుంచి ఆ తత్వం రావాలి అంతే. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను MBBS డేస్లోంచే ప్రతి నేషనల్ కెలామిటీ ఒక్కటి కూడా మిస్ కాకుండా, లైక్ కాశ్మీర్ ఎర్త్క్వేక్ కావచ్చు, నేను వాళ్ళతో పాటు వెళ్ళి
ఆర్మీ పీపుల్తో వాళ్ళతో పాటు ఉండి వాళ్ళకి అక్కడ మెడికల్ క్యాంప్స్ కి హెల్ప్ చేసి అలా ఎవ్రీ నేషనల్ కెలామిటీ, ఇండియాలో ప్రతి నేషనల్ కెలామిటీ నా వంతు సాయం ఆ రోజుల్లో. బట్ అది ఫాదర్ కూడా ప్రోత్సహించేవాళ్ళు, డాక్టర్ చిరంజీవి గారని మా నాన్నగారు. సో ఇప్పుడు ఆయన జ్ఞాపకార్థమే మనం చిరంజీవి హాస్పిటల్స్ అని స్థాపించి 3 చైన్ ఆఫ్ హాస్పిటల్స్ రన్ చేస్తున్నాము. బట్ ఎప్పుడైనా మనకి ఆ సేవా దృక్పథం కావాలి. కోవిడ్లోనే చూసుకుంటే మొత్తం మనం పోలీస్ వాళ్ళతో అసోసియేట్ అయ్యి ఎవ్రీ పోలీస్ స్టేషన్లో కూడా మనం కోవిడ్ బాడీస్ ఎలా హ్యాండిల్ చేయాలి, వాళ్ళు ఎలాగా కేర్ తీసుకోవాలి, వాళ్ళకి మాస్క్స్ పంచి మన చేతుల్లో ఉన్న సాయం అనేది మనం చేస్తూ ఉండాలి. డెఫినెట్గా సాయం అనేది చేయాలి. సాయము మనము ఒక పేషెంట్కి అక్కడ సాయం చేసి ట్రీట్మెంట్ చేయడంతో పాటు నెక్స్ట్ స్టెప్ ఇన్నోవేషన్ ఏం చేయాలనేది కూడా డాక్టర్కి చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. అది డెఫినెట్గా మనందరం అలవర్చుకుంటే ఇంకా మెడికల్ సైన్స్ అనేది కూడా ఇంకా గ్రో అయ్యి చాలామంది పేషెంట్స్కి మనము చాలామంది పీపుల్కి, ఆ పేషెంట్స్లో మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉండొచ్చు. సో ఆ పీపుల్కి మనం డెఫినెట్గా హెల్ప్ అవుతాము. సో ఇలాంటి సేవా దృక్పథం కంటిన్యూ అవ్వాలంటే డెఫినెట్గా డాక్టర్స్కి మీద కూడా మంచి అభిప్రాయం సమాజంలో కలగాలి. సో ఇంకోటి చాలామంది అనుకుంటున్నారు ఒక హాస్పిటల్ పెడితే ఇది ఒక బిజినెస్సే కదా అని అనుకుంటున్నారు. బట్ డెఫినెట్గా అది బిజినెస్ అయినప్పటికీ కూడా అదే హాస్పిటల్ అదే ఎస్టాబ్లిష్మెంట్కి ఒక సినిమా థియేటర్ పెట్టామనుకోండి ఒక ఊర్లో, రెండు బిజినెస్లే చేస్తున్నాయి. బట్ ఒక హాస్పిటల్ చూడండి, కోవిడ్ ఉండడం వల్ల ఎన్ని ప్రాణాలు కాపాడింది. సో డాక్టర్ అంటే ఎస్టాబ్లిష్మెంట్ చేయటం కూడా ఒక మంచి ఉద్దేశం కింద భావించాలి. అంతేగాని పీపుల్ థింకింగ్లో ఒక డాక్టర్ పెద్ద హాస్పిటల్ కట్టాడంటే ఇది చూసారా ఈయన దగ్గర ఎంత డబ్బు ఉందో అన్న ఆ దృక్పథం కాకుండా, అరే ఆ డాక్టర్ కూడా మనకి పెట్టడం వల్ల ఈ ఫెసిలిటీస్ ఇక్కడ వస్తున్నాయి కదా, ఈ రోజుని ప్రజలకు ఉపయోగపడుతుంది కదా, ఆ దృక్పథం రావడం చాలా మంచిది. అదే కానీ అలాగా రాకపోతే డాక్టర్స్ కూడా ఏం చేస్తారంటే ఆ తీసుకున్న డబ్బులతో కూడా ఏ రెస్టారెంట్ ఓపెన్ చేయడమో లేకపోతే ఏ పబ్ ఓపెన్ చేయడమో చేస్తారు. దానికి సమాజం కలిగిన ఉపయోగం ఏం లేదు. డెఫినెట్గా ఇప్పటికీ స్టిల్ ఒక డయాలసిస్ సెంటర్స్ ఎన్నో ఊర్లలో లేని సెంటర్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏవి ఫిష్ క్లాస్ చేస్తుంటాను, మారుమూల మారేడుమిల్లి నుంచి నేను ఇప్పటికీ కూడా మా నేటివ్ ప్లేస్ దగ్గర రాజమండ్రి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి పీపుల్కి ప్రతి సండే వెళ్ళి సర్జరీస్ చేస్తుంటాను. ఎక్కడెక్కడో అడవుల్లోంచి మారేడుమిల్లి నుంచి తర్వాత ఇంకా ఇంటీరియర్ ప్లేసెస్, వాళ్ళ ఊరికి బస్సులు కూడా ఉండవు కొన్ని ఊర్లో, అక్కడ ట్రైబల్ ఏరియాస్ నుంచి ఇలాంటి ఏరియాస్లో కూడా పాపం వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు మెడికల్ ఫెసిలిటీ లేక. నేను అడుగుతుంటాను, మరి మీరు ఈ ఊరి నుంచి వచ్చి డయాలసిస్ నేను ఆపరేషన్ అయితే చేస్తాను, మరి దానికి డయాలసిస్ ఎలా చేయించుకుంటారంటే రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించుకుంటాను. ఇలాగా అంటే ఆ ఫెసిలిటీ ఉండబట్టే కదా. ఇదివరకు ఈ ఫెసిలిటీస్ లేనప్పుడు వీళ్ళందరూ ఏమయ్యేవాళ్ళు, వాళ్ళకు అంటే కిడ్నీ ప్రాబ్లం వచ్చింది, మాకు ట్రీట్మెంట్ లేదు, బతికినంతకాలం బతుకుదాం, ఇంకా తర్వాత ఏం చేయలేం. అంటే ఒక మెడికల్స్ దానిలో కూడా ఒక ఎస్టాబ్లిష్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అది ఎస్టాబ్లిష్ చేస్తున్న వాళ్ళు గవర్నమెంట్ ప్రోత్సహించాలి, ప్రజలు ప్రోత్సహించాలి. ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర ఎంత క్యాపబిలిటీ ఉంటే అవి వాళ్ళు పెడుతున్నారు ఇన్స్టిట్యూట్స్, బట్ దానికి కూడా డాక్టర్స్ వచ్చి వాళ్ళు రన్ చేయాలి కదా. సో ఇలాంటి ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా రన్ అవుతుంటేనే సమాజానికి మెరుగు అనేది. అంటే ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఒక ఊరిలో పెడితే అంటే అస్తమానం అందరూ ఇప్పుడు మారేడుమిల్లి ఊరి నుంచి ఇక్కడికి వచ్చి మేజర్ కార్పొరేట్ హాస్పిటల్లో అందరూ చేయించుకోలేరు. ఎందుకంటే దట్ కొన్ని ఫీజిబుల్ కావు. కొన్ని జబ్బులతో ఒకరోజు సర్జరీ చేయించుకొని వెళ్ళిపోవచ్చు, కానీ కొన్ని దీర్ఘకాలిక సమస్యలు ఉంటాయి. లైక్ డయాలసిస్ అనుకోండి, వాళ్ళు 3 రోజులకు ఒకసారి చేయించుకోవాలి, తప్పదు. సో ఇలాంటి ఫెసిలిటీస్ పెడుతున్న కూడా ఎంకరేజ్ చేయాలంటే ఆ డాక్టర్స్ మీద అవగాహన మారి ఇలాంటి దృక్పథం కూడా సమాజంలోకి తీసుకెళ్లాలని అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.